హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మహాశివరాత్రి కదండి. నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. ఇంత మార్నింగ్ మార్నింగ్ పూజ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అండి. చూడండి ఎంత చీకటిగా ఉందో, అస్సలు బయట అయితే ఎవ్వరు లేరండి, అంత చీకటిగా ఉంది. చూడండి, నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను. మహావిష్ణువు ఎంత అందంగా ఉన్నాడు కదా. ఈరోజు మహావిష్ణువుకి అంత ప్రీతికరమైన రోజు అండి. అలాగే ఈ మహాలక్ష్మికి కూడా అలాగే అలంకరించామండి. చూడండి, చామంతులతో పువ్వులతో అలంకరించాను. ఈరోజైతే పూజ నీట్గా శుభ్రం చేసుకుని పూజకు కావాల్సిన సామాన్లు తెచ్చుకొని హడావుడిగా రెడీ అయిపోయాను. అలాగే నేను కూడా రెడీ అయిపోయానండి గుడికి వెళ్ళడానికి. చూడండి, ఈరోజైతే పూజ నేను ఇలా చేసుకున్నానండి. ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు అయితే ఉంటాయండి. ముందుగా ఇత్తడి పాత్రకి పూజ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి. ఈరోజైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది పూజ చేసుకోవడం వల్ల. అలాగే ఈరోజైతే ఇంతగా దీనిగా పూజ చేసుకుంటాను అనుకోలేదండి. మార్నింగ్ లెగాలంటే ఒక టాస్క్ అసలు. పూజ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగే నేనైతే కొబ్బరికాయనైతే కొట్టానండి. ఈరోజు స్పెషల్ డే కదా, అలాగా నైవేద్యంగా అరటిపండు అయితే పెట్టుకున్నాను. కొద్ది పువ్వులు తెచ్చుకొని దేవుడికి అలంకరించుకున్నాను. మహాశివుడికి వైట్ పువ్వులు పెట్టాలి. తెల్లటి పువ్వులు అనేవి చాలా ఇష్టమండి. అందుకే నేను తెల్లటి పువ్వులతో ఇలా పెట్టుకున్నానండి. మనకి ఏ పువ్వులు ఉంటే దాంతో మనకి వీలైనంత వరకు మనం పెట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మనకి లేని మనం ఎక్కడి నుంచి తెస్తామండి, ఉంది మాత్రమే పెట్టుకోవాలి కదా. అలాగే నేనైతే ఈ పూజా రూమ్ని ఇలాగ అలంకరించుకున్నాను. ఇదే నా చిన్న పూజా రూమ్ అండి. నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా పాజిటివ్ వైబ్స్ అండి. పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే మనం కొన్ని విషయాలు పాటించవలసిన విషయాలు అనేవి ఉంటాయండి. అవి దేవుడి రూమ్లో ఏవేవి పెట్టుకోవాలి, ఏవేవి పెట్టుకోకూడదు అవి కూడా పాటించాలండి. కొన్ని నియమాలు పాటిస్తే మంచిది కూడాను. చాలా హ్యాపీ కూడా ఉంది. ఈరోజు మహాశివరాత్రి కదా, మహాశివుడికి చాలా ఇష్టమైన రోజు. అలాగే బిల్వపత్రాలతో పూజించుకున్న చాలా మంచిది. మనకు లేవు కాబట్టి నేనైతే పెట్టలేదండి. ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజైతే పూజ చేసేటప్పుడు మనమైతే ఇలా పెట్టుకోవాలి. దీపాల్లో నూనె వేసేటప్పుడు కుందల్లో జాగ్రత్తగా వేసుకొని ఇంటికి పెట్టుకోవాలండి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.